మనం ఇప్పటివరకు ఎన్నో రకాల పూలమాలలను అయితే చూసాం కదా. ఈ వీడియోలో గరికమాలను చూసేయండి. సంకటార చతుర్థికి ఈసారి వినాయకునికి ఇలా గణపతి నవరాత్రులకు కానీ సంకటార చతుర్థులకు కానీ ఇలా గరికమాలను చేసి వేయండి. చాలా బాగుంటుంది. మనం లక్ష గరికను కూడా నెమ్మదిగా ఇలా చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టు మనకు కావాల్సింది జస్ట్ ఒక దారం, కాటన్ థ్రెడ్, గులాబీ రెక్కలు, కొన్ని గరిక పూసలు. మనకి ఎన్ని కావాలంటే అన్నీ. అంటే గరికలు మనం కొందరు మంది 21, 11, 108 అట్లా పెట్టుకుంటాం కాబట్టి మనం పెట్టుకునేటప్పుడు కూడా ఇక్కడ ఇలా దారాన్ని మనం 2 వరుసలు చుట్టేసి మూడేసుకొని పక్కకు పెట్టేసుకున్నాక గరికని ఇలా శుభ్రంగా కడుక్కున్న గరికని తీసుకొని నేనైతే ఇందులో 5 పూసలు మాత్రమే పెట్టాను. ఎందుకంటే మనకు గులాబీ రెక్కను బట్టి కూడా పూసలను పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ గులాబీ రెక్క గరిక మొత్తం చుట్టినట్టు ఉండాలి కాబట్టి మనకు 11 గరికలు తీసుకుంటే నాకు ఆ గులాబీ రెక్క సరిపోలేదు. సో 5 గరిక పూసలు తీసుకొని ఇలా ఒక్కొక్క గులాబీ రెక్కను గరిక చుట్టూ చుట్టేసుకొని మనం ఆ 2 దారాల మధ్యలో ఇలా గరికను పెట్టేసుకొని పైనుంచి గరిక కింది నుంచి దారాన్ని తీసేసి మళ్ళీ పైనుంచి దారాన్ని ఇలా ముడేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేయాలన్నమాట. మనకి గులాబీ రెక్క పెద్దగా ఉంటే గరిక పూస అనేది మంచిగా కొంచెం 11, 21 అట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఇంతేకాదు మనకి ఇంకా వేరే అంటే మందార రెక్క పువ్వులు కూడా రెక్క కూడా అది చాలా పెద్ద ఉంటుంది కదా, దాన్ని కూడా ఇలా మనకి ఏ పూల రెక్కలతోనైనా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మనం గరికమాలని మన లెక్కతో పాటు చేసుకునేటట్టయినా కూడా ఇట్లా సింగిల్గా అయినా కూడా ఇలా దారంతో గరికమాలను అల్లేసి వినాయకునికి వేస్తే చాలా బాగుంటుంది అన్నమాట. మనకి లెక్క ప్రాపర్గా ఉంటుంది. లెక్క పెట్టకుండా లెక్క పెట్టి వేసేటప్పుడు అందంగా కనబడుతుంది, లెక్క ప్రాపర్గా ఉంటుంది. ఇలా మనం ముడేసినప్పుడు కొంచెం గట్టిగా దారాన్ని అయితే ఇలా అనొద్దు, నెమ్మదిగా స్లోగా వేయాలి. ఎందుకంటే గులాబీ రెక్క అనేది ఇదవుతుంది, కొంచెం మనకి కట్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా ముడి అనేది దగ్గరికి అనుకోవాలన్నట్టు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా చూడండి, ఇట్లా మంచిగా అనుకుంటూ రెక్కను కూడా దగ్గరికి చుట్టేసి దారం మధ్యలో పెట్టేసేసి వీడియోలో మీకు క్లియర్గా కనబడుతుందని అనుకుంటున్నాను అన్నట్టు. స్లోగా కొంచెం దారం ఇలాగే దారం కొద్దిగా స్లోగా అల్లితే మనకి గులాబీ రెక్క అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఆయనకి గరక అంటే ఎంత ఇష్టమో మీ అందరికీ తెలిసిందే కదా. మనం ఆ వేసే గరికను కూడా అందంగా ఆయన మాల చేసి వేస్తే చాలా అంటే చాలా సంతసిస్తాడనమాట ఆ స్వామివారు. కొంచెం ఓపిక చేసుకోవాలి, కానీ మాల అనేది చాలా బాగుంటుంది. చేసేటప్పుడు ఇంకా టైం పడుతుంది అనిపిస్తుంది, కానీ చేశాక దాని అందం చూసినాక చాలా ముచ్చటేస్తుంది అనమాట. ఇలా మనకి ఎంత కావాలనుకుంటే అంత అన్నమాట. చూడండి ఎంత బాగుందో గరికమాల గులాబీ రేకులతోటి. తర్వాత మనం ఇదంతా చేశాక దాని కొస్సలు ఉంటాయి కదా, ఇట్లా నీట్గా కనబడడానికి మనకి కత్తెరతోటి కొంచెం లైట్ ఇట్లా సమాంతరంగా ఇటున్న కొస్సలు అనేటివి కట్ చేసుకుంటే చూడ్డానికి కూడా బాగా కనబడుతుంది గరికమాల. కొంచెం చివర్లు కొద్దిగా లైట్గా కట్ చేసుకుంటే ఇలా కత్తెరతోటి బాగుంటుంది. ఇప్పుడు వచ్చేదంతా పండగ ఫెస్టివల్స్, వినాయక నవరాత్రులు ఉన్నాయి. మనకు ఒక పొద్దులు సంకటార చతుర్దశి చాలామంది ఉంటారు కదా. సో ఈసారి గరికమాలను ఇలా ట్రై చేసి చూడండి, చాలా ముచ్చటేస్తుంది. మరిన్ని మంచి వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మీకు ఇంకా ఏదైనా మాల తెలిస్తే నన్ను అడగండి, నేను కూడా చేసి చూపిస్తాను. మరిన్ని మంచి కంటెంట్ల కోసం ఫాలో కొట్టండి.